అసలు బుద్ధుందా? నాకు ముందే తెలుసురా నువ్వు ఒక పెద్ద వెదవ్వని. నీ అసలు రంగు నువ్వే బయట పెట్టుకున్నావు. నువ్వే కాదురా, నీ మగాళ్ళంతా ఇంతే. ఏ ఆడాలంటే చులకనా? మా గోల్స్ కావా? మా అంబిషన్స్ కావా? నా డ్రీమ్స్ ని పట్టించుకోకుండా నన్ను డిస్టర్బ్ చేసావని ఆ రోజు నిన్ను పెళ్లిలో ఇరికించాను. నువ్వేం చేసినా నేను నిన్ను పెళ్లి చేసుకోను. వెళ్ళిపో. అయిపోయిందా? నువ్వు తిట్టాలనుకుందంతా తిట్టేశావా? నాకు మాటలతో మాయ చేయడం రాదు, మోసం చేయడం అస్సలు రాదు. కానీ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఒకసారి అటు చూడు. ఇదేగా నీ గోల్, నీ లైఫ్, నీ అంబిషన్. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థాంక్స్. బై. Thank you, sir. Thank you. Congratulations. Thank you. Thank you so much. I'm so happy now. Sorry. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. It's okay. మనిద్దరం లేచిపోదామా? What? Actually, I love you. ఎటన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. వెళ్ళిపోదామా? హ్యాపీగా ఉందామా? అర్థం కాలేదు. ఇప్పుడు మనం వెళ్ళిపోతే దూరం అయ్యేది నీ ఫ్యామిలీయే కాదు, నా ఫ్యామిలీ కూడా. నీ ఫ్యామిలీనా? మహేందర్ రెడ్డి ఎవరో కాదు, మా నాన్న. సిద్ధు, ఇక నుంచి నేను నీకున్నాను. ఏం పీకుతున్నారా? ఎవడో వచ్చి అమ్మాయిని లేపుకెళ్తుంటే వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? సిద్ధార్థ్, ఆగు. ఇందులో వాళ్ళ తప్పేం లేదు. రాజీవ్ రెడ్డి, ఆడపిల్లని పెంచే పద్ధతి ఇది కాదు. అవును తాత, ఆ రోజు డాడ్ చెప్పబట్టే నేను ఈ పందానికి ఒప్పుకున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి లేచిపోయిందంటే మన పరువేం కావాలి? మరే బాబు ఇన్ని హోప్స్ పెట్టుకున్నాడు ఈ పెళ్లి మీద. కంట్రోల్ లేకపోతే కూతురే కాదు ఒక్క పిల్ల కూడా గోడ దూకుద్ది. అయినా ఇంకేం పరువులే బాబు, పాపే లేచిపోయినాక. లేచిపోలేదు, తీసుకెళ్ళాను. లేచిపోవడానికి తీసుకెళ్ళడానికి చాలా తేడా ఉంది. నేను తన్ని తీసుకెళ్ళాను. సితారా, కాంపిటీషన్ ఉంది నాన్న అని చెప్పేంత ఫ్రీడమ్ మీ కూతురికి మీరు ఇచ్చుంటే ఇలా జరుగుండేది కాదు సార్. మీ కూతుర్ని మీకైనా డబ్బున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే తను సంతోషపడదు సార్. తండ్రిగా మీరు తన గోల్స్ ని అంబిషన్స్ ని గుర్తించినప్పుడే ఆనందపడుతుంది. ఆడపిల్ల తండ్రికి నిజమైన గెలుపు కూతురు ఆనందం సార్. పిల్లల్ని పెంచడం అంటే టైంకి అన్నం పెట్టడం, కాస్ట్లీ బట్టలు కొనిపెట్టడం కాదు సార్. వాళ్ళని ప్రేమించడం, అర్థం చేసుకోవడం, వాళ్ళ జీవితంలో ఎదురయ్యే బాధల్ని కష్టాల్ని గెలిచేలా తయారు చేయడం. అసలు నువ్వెవడివిరా మా ఇంటికొచ్చి నీతులు చెప్పడానికి? ఇది మా పర్సనల్ మ్యాటర్. ఆ అమ్మాయి మా ఇంటికి కాబోయే కోడలు. అంత లేదు పెద్దాయన, అది వచ్చే డర్బీ కప్కి డిసైడ్ అవుద్ది. కానీ ఒక మాట చెప్పనా, అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు. ప్రేమ లేని ఇంట్లో అమ్మాయి ఎలా ఉంటుంది? కోడలుగా అత్తారింటికి వచ్చిన అమ్మాయి ఇక్కడ నాకేం కాదనే ధైర్యంతో ఉండాలి సార్, ఎవరేమంటారన్న భయంతో కాదు.
నువ్వు నాకు ప్రతి విషయంలోనూ అడ్డొస్తున్నావు. రాయ్, నువ్వేంటో నీ బతుకేంటో నాకు బాగా తెలుసురా. ఇక్కడ నుంచి నువ్వు వేసే ప్రతి అడుక్కి నేను అడ్డొస్తా. ఇది ఫిక్స్. పిల్లల్ని పెంచడం అంటే టైంకి అన్నం పెట్టడం, కాస్ట్లీ బట్టలు కొనిపెట్టడం కాదు సార్. వాళ్ళని ప్రేమించడం, అర్థం చేసుకోవడం, వాళ్ళ జీవితంలో ఎదురయ్యే బాధల్ని, కష్టాల్ని గెలిచేలా తయారు చేయడం. అమ్మా లక్ష్మి, ఏంటి నానా? ఏదో అప్లికేషన్ తీసుకొచ్చావు కదా, తీసురా. వాట్? ఒక్క నిమిషం. పైలట్ అవ్వాలనేగా అనుకున్నావు, నీకు ఇష్టం చేయి. థ్యాంక్ యూ సో మచ్ నానా. కూర్చో. వద్దు రే సిద్ధార్థ్, హ్మ్. నాకెందుకు అమ్మాయికి అబ్బాయి కరెక్ట్ అనిపిస్తుంది. ఇంటి నుంచి తీసుకెళ్లిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా తిరిగి తీసుకొచ్చాడంటే నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. మీకు వాడి ప్రేమ కనిపిస్తుంది, నాకు వాడి ప్లాన్ కనిపిస్తుంది డాడ్. ప్లాన్? అవును డాడ్, ఇట్స్ ఎ ప్లాన్. లేపుకెళ్లి పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో వాటా రాదు. అదే వాళ్ళ నాన్న కాళ్ళు కడిగి పెళ్లి చేస్తే 100 కోట్ల ఆస్తి వస్తుంది. అందుకే తిరిగి తీసుకొచ్చాడు. నేను వాడి ప్లేస్ లో ఉండుంటే ఖచ్చితంగా వెనక్కి తీసుకొచ్చేవాడిని కాదు. కోట్లాస్తిని వదులుకొని అమ్మ కోసం వెళ్ళిపోయిన మీదే నాకు ఇన్స్పిరేషన్. ఈడు మామూలుడు కాదు, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. నాకు ఆస్తి కంటే అమ్మాయే ఇంపార్టెంట్ డాడ్. ఏమనుకుంటున్నాడు నీ కొడుకు? ఆ అమ్మాయికి వాడే కరెక్ట్ అంటాడేంటి? అమ్మాయి ఫూల్ హియా. వాడలా అనడానికి కారణం నువ్వే. నిన్నిక్కడికి తీసుకొచ్చింది నా కొడుక్కి వాడి కొడుకు మీదున్న ప్రేమని చంపేయడానికి. వాడి దృష్టిలో నువ్వు మంచోడి వైపోవడానికి కాదు. ఏ వాడి కొడుకుగా నడిస్తే ఏమొస్తుందిరా నాకు? 10 కోట్లు, 15 కోట్లు? అదే దాన్ని చేసుకుంటే 100 కోట్లు, మోర్ దన్ 100 crores is what I earn. నువ్విచ్చి 10 కోట్లు కాదు, కావాలంటే నేనే నీకు డబ్బు ఎదిరిస్తా. వీడి తీసుకుని బదులు ఈడే పడ్డాడు. బట్ ఐ నీడ్ దట్ గర్ల్. అది నాకు కావాలి. నీకు తెలుసుగా రైట్? నాకు నచ్చిన దాని కోసం అవతలోని చంపైనా సరే సాధించుకుంటా. అది నువ్వైనా సరే, నీ కొడుకైనా సరే. నీ ఆవేశం నా మీద కాదు, ముందా అమ్మాయి లవ్వర్ సంగతి చూడు. సార్ ఎక్కడికి వచ్చాం సార్? పద్మా, సార్ ఈ ఇంట్లో ఏ వస్తువు ముట్టుకోవద్దు, నాకు ప్రతిదీ వాల్యుబుల్. ఇది పెద్ద సాలార్జంగ్ మ్యూజియం మరి. అంటే ఏది ముట్టుకోదంటుంటే అవును. నాకు అంతకన్నా ఎక్కువరా. చిన్నప్పుడు అమ్మా నాన్నలతో ఈ ఇంట్లోనే పెరిగాను రా. ఎరా వేసేసారు వాడిని.
రేయ్, నువ్వంత ఈజీగా పీకేయడానికి నేనేం గట్టిపోతుని కాదు, కట్టపారని దిగిపోద్ది. రేయ్, ఆతిగా నోరు మోయిపే, డూప్లికేట్ నా కొడక. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులైపోదురా. పులిక్కడా అసలు నేనెవరో తెలుసారా నీకు? సిద్ధార్థ్ రెడ్డి, సన్ ఆఫ్ మహేందర్ రెడ్డి, ఒరిజినల్. రాయ్ ముసలే, మాట పడిపోయిందా, గుండె ఆగిపోయిందా? జీవితంలో మళ్ళీ నీ మొహం చూడకూడదనుకున్నా, చూడాల్సి వచ్చింది. మళ్ళీ నీ ఇంటి గడప తొక్కకూడదనుకున్నా, తొక్కేలా చేసా. మాట్లాడుతున్నాగా, ఆగలేవా? ఒకప్పుడు నాన్నకి దూరం చేశావు, క్షమించాను. ఇప్పుడు నాన్నని మోసం చేస్తున్నావు, క్షమించాను. పరిగెత్తిస్తా, గుర్రం కన్నా స్పీడ్ గా పరిగెత్తిస్తా. ప్రిపేర్ అయిపో. ఏంట్రా నువ్వు నన్ను పరిగెత్తించేది? పిల్ల కుక్క. నలుగురు గుండాల్ని కొట్టగానే దాదావైపోతావా? గొంతెత్తి ఛాలెంజ్ చేస్తే హీరో అయిపోతావా? ఎస్, హీరోనే. అదే కాన్ఫిడెన్స్, అదే పొగర్తో చెప్తున్నా. నీలాగా నాన్నకి నీ మీద ఎక్కించడాలు, ఇంట్లో నుంచి గెంటడాలు ఉండవు. ఒకటే దెబ్బ, రేసు గెలుస్తా. జరగదు. జరుగుద్ది. అదే జరిగితే మీ నాన్న కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతా. ఓడిపోతే మీ నాన్నకు శాశ్వతంగా దూరమవుతావా? ఏంట్రా, మాట పడిపోయిందా, గుండె ఆగిపోయిందా? దా దా దా, మీ నాన్నని గెలుచుకోవడానికి నీకింతకంటే గొప్ప అవకాశం రాదురా. గొప్ప తీసి ఒప్పేసుకుంటావా? ఒప్పుకోకురా, ఇది తొక్కుడు బిల్ల కాదు, నువ్వు గంతులేయడానికి. ఇట్స్ అ హార్స్ రేస్. ఐఎమ్ రెడీ. నేను రెడీ. నేను రెడీ. ఏ గుర్రానైతే నేను ఇష్టపడను అదే గుర్రం ఎక్కుతా. ఏ రేస్ అయితే నాకు పడదో అదే రేస్ ఆడతా. నా పక్కన ఎవరు లేనప్పుడే జీవితాన్ని గెలిచేశా. ఇప్పుడు మా నాన్న పక్కకు వస్తాడంటే ప్రాణాలు పెట్టేస్తా. అదే డేట్, అదే టైం, అదే ప్లేస్, అదే ట్రాక్, అదే రేస్. నేను రెడీ. నువ్వా నేనా చూసుకుందాం రా నా కొడక. ఒరిజినల్ బ్లడ్ బాయిల్ అయిపోతుంది అక్కడ. ఎంతైనా ఒరిజినల్. నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? నీ మీద కోపంతో నేను నిన్ను పందెంలోకి లాగాను. ఆ రోజు ఏదో ఆవేశంలో తప్పు చేశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి గేమ్ లో గెలుస్తానని ఛాలెంజ్ చేసొచ్చావు. ఒక్కవేళ ఈ గేమ్ లో ఓడిపోతే నువ్వు మీ నాన్నని శాశ్వతంగా వదిలేసుకుంటావా? చెప్పరా? ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఏం చేయమంటావు? మా నాన్న మీద ఉన్న ప్రేమ వల్ల నాకు ఈ గేమ్ వచ్చా రాదా అని ఆలోచనే రాలేదు. మా నాన్న అంటే నాకు అంత ఇష్టం. మరిప్పుడు ఎలా? నీకు హార్స్ రైడింగ్ రాదు కదా? నువ్వు పుట్టగానే పరిగెత్తావా? లేదుగా. నేర్చుకున్నావు, పడ్డావు, లేచావు, పరిగెత్తావు. ఇది కూడా అంతే. ప్రతి సబ్జెక్ట్ నేర్పించడానికి మార్కెట్ లో మాస్టర్ ఉన్నట్టే ప్రతి స్పోర్ట్ నేర్పించడానికి ఒక కోచ్ ఉంటాడు. కానీ మీ తాతయ్యని ఆదిని ఎదిరించి కోచింగ్ ఇవ్వడానికి ఎవరొస్తారు? ఒక్కడున్నాడు. ఎవరు? ఎలాంటి గుర్రాన్నైనా సింగిల్ హ్యాండ్ తో నడిపించగల మెకనస్ గోల్డ్.
పుట్టుకతోనే గుర్రం మీద ఉన్నాడు, గుర్రంతో పెరిగాడు, గుర్రంతోనే తిరిగాడు. గుర్రాలకు బాహుబలి, ద వన్ అండ్ ఓన్లీ. పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25, పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25. వచ్చేసింది మన మైథిలి. ఓ 10 రూపాయలు ఇవ్వండి. ఒక్క రౌండ్కే 10 రూపాయలా? లేకపోతే మీరు ఇచ్చే 10 రూపాయలకి వైజాగ్ మొత్తం చెప్తారా? పగిడి పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25, పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25, పిల్లలకి 10, పెద్దోళ్ళకి 10. గుర్రం ఎక్కువ? ఏంట్రా నేను గుర్రం ఎక్కేవాళ్ళ కనపడుతున్నానరా? ఓహో, నువ్వు దీని మీద ఎక్కావనుకో అక్కడ దాకా పోతావు. ఇది నీ మీద ఎక్కిందనుకో పై దాకా పోతావు. దట్ ఈస్ మై హార్స్. వీడు చాలా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు. నీ పేరేంట్రా? హార్స్ మ్యాన్ బాబు. హార్స్ మెన్ బాబా? ఎస్, నా పేరు బాబు, ఇది నా హార్స్. హార్స్ మ్యాన్ బాబు వైజాగ్ మొత్తం ఫేమస్. ఓ అంత ఫేమసా? బాహుబలి సినిమా చూసావా? చూసా. దాంట్లో వార్ ఎపిసోడ్ చూసా కదా? చూశాను. ప్రభాస్ ఎక్కాడే గుర్రం. ఓ అదిదేనా? రాణా ఉన్నాడు కదా? ఓ, రాణా గుర్రం. రాణా గుర్రం అర్థమైంది. కట్టప్ప గుర్రం. అదిదే. ఓ షిట్. ఎంతమంది సైనికులు ఉంటారు? 10,000 మంది ఉంటారు. 10,000 మందికి 10,000 గుర్రాలు. ఆఖరి గుర్రం నాదే. రాజమౌళి సెలెక్షన్. స్వీటీ తెలుసా? అనుష్కగా? నేనన్నా నా గుర్రం అన్నా గల్లపు. ఈ కొండగడ మనకు కావాల్సింది. ఎక్కించండి. ఎక్కడికి ఫంక్షన్ కా? బాహుబలి 3 షూటింగ్ కి. ఇంకా 2 రిలీజ్ కాలేదు. 300 ఉల్ఫాగాడు. ఉల్ఫాగాడ? ఈ బండ్లు